ఎడారిలో సెలయేర్లు. మార్చి 29వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 28వ వచనము. ఆలివ్ నూనె బొత్తిగా దొరకడం లేదు. సరే, ఆలివ్ మొక్క ఒకటి నాటితే సరిపోతుందని అనుకున్నాడు పూర్వం ఒక సన్యాసి. మొక్కని నాటాడు. దేవా, దీనికి వర్షం కావాలి. దీని వేళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి మెల్లని తొలకరి జల్లును కురిపించు అంటూ ప్రార్థించాడు. ఆ ప్రకారంగానే దేవుడు చిరుజల్లు కురిపించాడు. దేవా, ఈ మొక్కకి సూర్యరశ్మి కావాలి, సూర్యుడిని ప్రకాశింపజెయ్యి. మళ్ళీ ప్రార్థించాడు. అలాగే వెచ్చని సూర్యరశ్మి తొలకరి మేఘాలను చీల్చుకొని ప్రకాశించింది. తేమ కావాలి. దేవా, ఈ మొక్క కణజాలాలకు పుష్టి కలిగేందుకు గాను తేమను పంపించు. మళ్ళీ ప్రార్థన. చల్లని మంచు, తేమ ఆ మొక్కని ఆవరించింది. సన్యాసి సంతోషించాడు. కానీ ఆ సాయంత్రమే ఆ మొక్క వాడిపోయింది. సన్యాసి విచారంగా మరో సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి ఇదంతా ఆయనకి వివరించాడు. ఆయన అన్నాడు, నేను కూడా ఓ మొక్క నాటాను. చూడు, అదెంత పచ్చగా కళకళలాడుతుందో. దాన్ని సృష్టించింది దేవుడు కాబట్టి నాకంటే దాని బాగోగులు ఆయనకే బాగా తెలుసు. దేవుడితో నేనేమి బేరం ఆడలేదు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటూ ఆయనకి నేనేమి సలహా ఇవ్వలేదు. దేవా, ఈ మొక్కకి ఏది కావాలో అది ఇయ్యి అని మాత్రం ప్రార్థించాను. తుఫాను కావాలో, తుషారం కావాలో, నీరెండ కావాలో, నీటి చినుకులు కావాలో, మొక్కకి ఏదవసరమో ఆయనకి తెలుసు కదా. గరిక పూలు దిగులు పడవు. దిగులు పడకు నువ్వు. వాన చినుకులో గడ్డి పరకలు, పొగమంచులో పున్నాగపూలు, చీకటి ముసుగున సిరిమల్లెలు, ఉదయపు కాంతిలో ప్రకృతి అంతా పెరుగుతుంది, కుసుమిస్తుంది. వాటికి ఆధారం దేవుడే. నీరు పోసేవాడు ఆయనే, పూలు పోసేది ఆయన వల్లే. జాజి కంటే, సంపంగె కంటే, మంచు కడిగిన మల్లి కంటే ఆయనకి నువ్వే ఇష్టం తెలుసుకుంటే నీ బరువు ఆయనదే. కొరతలు, విన్నపాలు ఆయనకు చేరాలి. నీ బాధ్యత ఆయనదే. నిశ్చింతగా ఉండు, అంతా ఆయనకి వదిలి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.